హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఏంట్రా కట్టెల పొయ్యిలో చేసుకుంటున్నా, ఇంట్లో పాపం సిలిండర్ లేదేమో అని అనుకోవద్దు. సో సిలిండర్ అయితే ఉందండి, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఈ యుద్ధం ప్రభావాలు ఏమో కానీ మన ఇండియా పైన అయితే ఫస్ట్ కష్టాలు తెచ్చిపెట్టేస్తుంది అనమాట, ఈ అమెరికా వాళ్ళు చేసిన పనికి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా, నిజంగా అపార్ట్మెంట్స్లో కష్టం కానీ మామూలుగా ఒక 4 ఫ్లోర్స్ అట్లా ఉన్న వాళ్ళైతే మంచిగా అయితే బయట అయితే హాల్ ఉంటుందన్నమాట. సో అట్లా స్పేస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా కట్టెల పొయ్యిలో అయితే వంట చేసుకొని హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. కాకపోతే పని ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ట్రై చేసామంటే మనకు కావాల్సిన ఫుడ్ అయితే మనమే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. సో చూస్తున్నాం కదా, మా ఇంట్లో అయితే బిర్యానీ అంటే అత్తయ్య ప్రిపేర్ చేశారు అన్నీ కూడా. నేను అత్తయ్యకి హెల్ప్ చేశాను. సో చికెన్ ఫ్రై అలాగే మటన్ కర్రీ ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసాము. సో ఇంకొక 5 మినిట్స్లో మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా టోటలీ బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చిందండి. నిజంగా మనకు ఇలా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు సిలిండర్లు చూస్తున్నారు కదా ఎంత ప్రైస్, పాపం ఆటో వాళ్ళకైతే మరీ దారుణంగా పెట్టేస్తున్నారు ప్రాబ్లమ్స్. సో ఇదంతా ఎందుకులే కానీ నేనైతే బిర్యానీ వేసుకొని హ్యాపీగా చికెన్ ఫ్రై మటన్ కర్రీ వేసుకొని తినేస్తున్నా. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.